డెఫినెట్గా ఇవ్వాలి, తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ చేయకపోతే ఖచ్చితంగా ఆందోళన చేసే కార్యక్రమం కూడా తప్పకుండా చేస్తాము అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం అన్నమాట. సో ఇవే కాకోకుండా ఒక తల్లికి వందనం అయితేనేమి, మిగతాటి అన్నీ కూడా మత్స్యకార భరోసా అయితేనేమి, విద్యా కానుక అయితేనేమి, దాని తర్వాత ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉండింటే, అమ్మఒడి అయితేనేమి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా టైంలో అందరికీ ఇచ్చి ఉండు అన్నమాట. సో అవన్నీ కూడా ప్రజలకు చేరి ఉండు. సో అది చేరకోకోకుండా ఈ రకంగా చెప్పి ఇంతవరకు కూడా ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అనేది కూడా తెలియని పరిస్థితి కనపడుతుంది అన్నమాట. శాంతి భద్రతలు అలాగే ఉన్నాయి. సో డిపార్ట్మెంట్లలో, ఎందుకంటే ఎలక్షన్ ఎంఆర్ఓలు కానీ ఎలక్షన్ ఆఫీసర్స్ వేరే జిల్లాల నుంచి రావడం జరిగింది, వాళ్ళ ట్రాన్స్ఫర్స్ కూడా జరిగిన పరిస్థితి లేదన్నమాట. సో మొత్తం రాష్ట్ర వ్యాపితంగా మొత్తం అన్ని వ్యవస్థలు స్తంభించిన పరిస్థితి అన్నమాట. సో దాదాపు 40 రోజులు కావస్తోంది ప్రభుత్వం వచ్చి. ఈ 40 రోజుల్లో కూడా తేరుకున్న పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉన్నట్టు లేదన్నమాట. సో 40 ఏళ్ళు 45 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి చెప్తున్న చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న తెలుగుదేశం పార్టీ మరి తావేలు నడక నడుస్తుందా, లేకపోతే అసలు దీనిపైన దృష్టి పెట్టిందా, లేకుంటే అసలు ఏం చేయలేదా, ఏంది అనేది ప్రజలకు అర్థం కాని పరిస్థితి అన్నమాట. సో అటువంటి అయోమయ కండిషన్లో పెట్టిన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. సో ఇప్పుడు కనపడుతున్నది అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికైనా కూడా ప్రభుత్వ పరిపాలన అనేది అది పరిపాలనలాగా సాగాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్నమాట. సో డెఫినెట్గా ప్రజలకు కావాల్సిన సహాయం అందడం లేదన్నమాట. ఇప్పుడు అన్ని దానిలకు సంబంధించి ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంటే తీసుకుంటే దానికి సంబంధించి అది నిర్వీర్యమైపోయింది ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన ఏదైనా సర్టిఫికెట్లు కానీ ఇంకోటి కానీ ఉన్న పరిస్థితి లేదన్నమాట. ఉన్న ఎలక్షన్ ఆఫీసర్స్ అందరూ కూడా మేము ఎలక్షన్స్కి వచ్చినాం ఏంటి ఇవ్వడం లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం అన్నమాట. సో అదే కాకోకుండా ఇంకా కూడా ఎలాంటి ఉందంటే రెడ్ బుక్ దానికి సంబంధించి నారా లోకేష్ గారు గతంలోనే చెప్పినట్టుగా ఆ రెడ్ బుక్ సంస్కృతి అనేది, అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఈరోజు విచ్చలవిడిగా సాగుతున్న పరిస్థితి అన్నమాట. ప్రతి గ్రామంలోనూ ఆ రకంగా జరుగుతున్న పరిస్థితి. సో అదే కాకుండా అది జగన్మోహన్ రెడ్డి గారి పైనే, ముఖ్యమంత్రి గారి పైనే తప్పుడు కేసులు పెట్టిన పరిస్థితి ఈరోజు చూస్తున్నాము అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే రఘురామకృష్ణరాజు అని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఆయన తెలుగుదేశం పార్టీకి ఒత్తాసుగా ఆయన పనిచేసిన పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిరోజు హేళనగా మాట్లాడడం, ప్రతిరోజు అబ్యూజింగ్గా మాట్లాడే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి సో అప్పుడు పెట్టిన ఆ కేసు, అప్పుడు దానికోసం కేసు పెట్టడం జరిగింది అనమాట. సో దాన్ని ఆయనను హైదరాబాద్లో అరెస్ట్ చేసేసి గుంటూరుకు తీసుకుపోయిన పరిస్థితుల్లో నాకు ఆ పోలీసులు వల్ల నాకు హరాస్మెంట్ జరిగింది, నన్ను ఇబ్బంది పెట్టడం జరిగింది, నన్ను ఇంకా హింసించడం జరిగింది, అది ఇదని చెప్పేసి ఆ రోజు హైకోర్టులో 3rd డిగ్రీ ఉపయోగించినారు అని చెప్పేసి ఒక ఎంపీగా ఉన్న ఆయన పైన అలా వ్యవహరించే అవకాశమే లేదన్నమాట. కానీ ఒక తప్పుడు అభియోగం చేసేసి దాన్ని హైకోర్టులో వేయడం జరిగింది, అక్కడ కొట్టేయడం జరిగింది. సో దాన్ని సుప్రీంకోర్టులో వేయడం జరిగింది, అక్కడ కూడా కొట్టేయడం జరిగింది. సో దాన్ని ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత ఒక చిన్న ఈమెయిల్ 11వ తారీఖు చిన్న ఈమెయిల్, అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత 11 వచ్చింది కదా అన్న ఉద్దేశంతో ఆయన ఎమ్మెల్యే అయినాడని చెప్పేసి ఉండి నుంచి సో ఆయన గుంటూరు ఎస్పీ గారికి ఈమెయిల్ ద్వారా 11వ తారీఖు పెట్టడం జరిగింది. సో దానిపైన అధికారులు లీగల్ ఒపీనియన్ తీసుకున్నాము అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. ఆ లీగల్ ఒపీనియన్ ఎప్పుడు వచ్చింది? 10వ తారీఖే వచ్చింది.
అంటే ఈయన ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ మరుసటి రోజు వస్తుందని చెప్పేసి వీళ్ళు ఏమన్నా కలగన్నారా, ఏమన్నా ఇంకేమన్నా జరిగిందా? అంటే ప్రభుత్వ ఉద్దేశం ఆ రకంగా కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి పైన అని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అండి? చిన్న పెట్టి కేసు, అదిలో న్యాయస్థానాలు కూడా అన్నీ కూడా కొట్టివేసిన కేసు. అటువంటి దాన్ని ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం? ముఖ్యమంత్రి గారితో పాటు ఈ ఐపీఎస్ అధికారుల పైన, డాక్టర్ పైన, వీళ్ళందరి పైన కంప్లైంట్ పెట్టడం జరిగింది. దానిపైన ఆగమేఘాల మీద ఆ కేసు రిజిస్టర్ చేసిన పరిస్థితి అనమాట. సో తప్పకుండా దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే కోర్టులను కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఆ రకంగా కేసు బుక్ చేసిన పరిస్థితి అనమాట. అంటే ప్రభుత్వ ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకుని పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఈ జైల్లో వేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు బుక్ చేయాలి అని చెప్పేసి అనుకున్న పరిస్థితి అనమాట. ముందుగానే అనుకొని ఆ రకంగా లీగల్ ఒపీనియన్ 10వ తారీఖే తెప్పించుకొని 11వ తారీఖు కంప్లైంట్ ఈమెయిల్ చేయించుకొని ఆ రకంగా కేసు రిజిస్టర్ చేసిన పరిస్థితి అన్నమాట. సో తప్పకుండా ఒక విష సంస్కృతిని ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. సో డెఫినెట్గా దీన్ని ఈ భవిష్యత్తులో వాళ్ళు కూడా ఇదే విష సంస్కృతిని ఎదుర్కోవాల్సిన అవసరం తప్పకుండా వస్తుంది అన్నమాట. తప్పకుండా. ఎందుకంటే మనం బాల్ కొడితే మళ్ళీ తిరిగి రావాల్సిందే అనమాట, గోడ కొడితే అనమాట. సో అది తప్పకుండా విష సంస్కృతి అనేది చేయకూడదు. ఎవరు కూడా చేస్తే ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో అటువంటిది మొదలు పెట్టడం జరిగింది అంటే తప్పకుండా అది కొనసాగే కార్యక్రమమే తప్పకుండా జరుగుతుంది అనమాట. సో డెఫినెట్గా దీని రెఫరికేషన్స్ వాళ్ళు కూడా అనుభవించాల్సిన అవసరం తప్పకుండా వస్తుంది అని చెప్పేసి గట్టిగా తెలియజేసుకుంటూ, ఇట్లాంటి విష సంస్కృతి చేయబాకండి. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనము. సో 45 ఏళ్ళు 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి కార్యక్రమాలు చేయకోకుండా మంచిగా పరిపాలన చేయి, సూపర్ 6 అనేది బాగా శుభ్రంగా అందించు ప్రజలకు. ఇంకా కొన్నాళ్ళు గుర్తుపెట్టుకుంటారు నిన్ను, మళ్ళీ మళ్ళీ ఎన్నుకునే దానికి అవకాశం ఉంటుంది. సో అది లేకోకోకుండా, ఎందుకంటే నువ్వు మామూలుగానే అబద్ధాలు చెప్పినావు, ప్రజలు మరి ఎందుకు నమ్మినారో ఏమో కానీ. ఎందుకంటే 2014-19లోనే నువ్వు అన్ని కూడా కొన్ని వేల హామీలు ఇచ్చినావు, ఇప్పుడన్నా తక్కువ ఇచ్చినావు. అప్పుడు కొన్ని వేల హామీలు ఇచ్చి ఒక్కటి అమలు చేయని పరిస్థితి అనమాట, 100%. సో అటువంటి పరిస్థితి మనం ఉన్నా కూడా ప్రజలు మళ్ళీ మరి ఎలా నమ్మడం జరిగిందో ఏమో కానీ మొత్తం పైన నమ్మడం జరిగింది, అధికారంలోకి రావడం జరిగింది. సో తప్పకుండా స్వాగతిస్తాం. డెఫినెట్గా ఇవన్నీ అమలు చేయాలి అని చెప్పేసి మేమైతే గట్టిగా కోరుకుంటాం అనమాట. ప్రజలకు మేలు జరిగేటప్పుడు ఖచ్చితంగా అవన్నీ కూడా అమలు చేస్తేనే మంచిది అని చెప్పేసి మేమంతా కూడా గట్టిగా కోరుకుంటూ, సో డెఫినెట్గా ఇట్లాంటి ఈ విష సంస్కృతిని కట్టిపెట్టండి, కొంచెం విఘ్నతగా ఆలోచన చేయండి అని చెప్పేసి వారికి అందరికీ కూడా భవిష్యత్తులో ఇట్లాంటి జరగకుండా చూడండి అని చెప్పేసి వారికి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా ఈ విష సంస్కృతి అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం.